హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇవి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే వాట్సాప్లో పెడతామంటున్నారు, వెబ్సైట్లో అంటున్నారు. ఎలా చెక్ చేసుకోవాలి అనుకోవచ్చు. సో మీకు సింపుల్గా వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకునే విధానం చెప్తాను. లింకు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్లో పెట్టడం జరిగింది. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. అలాగే మీరు చెక్ చేసుకునే విధానం ఏమిటనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరికి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఏవైతే ఇంటర్మీడియట్ ఫలితాలు కావాలనుకుంటున్నారో ముందుగా మీ మొబైల్ తీసుకోండి. అందులో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ అనేది యాప్లు అయితే ఉంటాయి. అది ఓపెన్ చేయండి. చేస్తే సెర్చ్ బార్లు ఇక్కడ చూడండి. ఇక నేనేం టైప్ చేసినంటే APBIE అని డాట్ సెర్చ్ చేసి సెర్చ్ చేయగానే ఇక్కడ రెండో కాలంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చెక్ చేయవచ్చు. ఇదిగో ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాను కదండి. ఇదిగో ఈ వెబ్సైట్, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. నెట్ అనేది ఫాస్ట్లో ఉందా లేదని చెక్ చేసుకుని, ఎందుకంటే చాలామంది ఈరోజు వెబ్సైట్ పైన ట్రాఫిక్ పడుతుంది కాబట్టి. ఇక్కడ స్క్రోల్ చేస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. చూసినట్లయితే ఇక్కడ కింద కొంచెం స్క్రోల్ చేస్తారండి. చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులో ఏవైతే ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క రిజల్ట్స్ అనేవి ఆన్లైన్ రిజల్ట్స్ ఇక్కడ చూడండి. రిజల్ట్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకైతే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మీరు చూడండి, ఇక్కడ మనకు ఎంటర్ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సబ్మిట్ కొట్టంగానే రిజల్ట్స్ వస్తాయి. అవి ఏ విధంగా ఒకసారి నేను చెప్తాను చూడండి. అక్కడ రిజిస్టర్ నెంబర్ ప్లేస్లో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను ఎగ్జాంపుల్గా ఈ కాలంలో. చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది, క్లిక్ చేశాను. చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఫలితాలు అనేవి డిస్ప్లే ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిని మీ ఫలితాలు అనేది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు సింపుల్గా. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఆ లింక్ మీరు ఉపయోగించి మీరు డైరెక్ట్గా రిజల్ట్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది